ఉదయకాల వాక్య వెలుగు నీ జీవితం నెమ్మది కలిగిన నీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ప్రియమైన సంగమా, ఈ రోజు గురువారం కదండి. గురువారం దేవుడు చేస్తున్న వాగ్దానము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. దయచేసి గమనించినట్లయితే ప్రియమైన సంగమా, ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరో కొంతమంది, అందరు కుటుంబాలు కాకుండా కొన్ని కుటుంబాలు తోడు కోసం ఎదురు చూస్తారండి. ఎందుకంటే తల్లిదండ్రుల నుండి వెలువైబడి, భర్త నుండి వెలువైబడి, ఇలా రకరకమైన వారి నుండి, లేదా ఊర్లో ఉండి వెలువైబడి చాలా అండి. ఎందుకంటే ఈరోజు మన కుటుంబం బాగుందని అందరి కుటుంబాలు బాగుండవాలి. అయితే అందరి కుటుంబం బాగున్నా, అన్ని కుటుంబాలు బాగున్న కుటుంబంలో కూడా ఏదో ఒక ఇబ్బంది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఇబ్బందిలో మనకు తోడుగా నిలిచేవారు ఎవరు ఉండరండి. మీకు అర్థమవుతుందా? బాగులేని కుటుంబం పక్కన పెట్టండి, బాగున్న కుటుంబంలో కూడా ఏదో ఒక బాధ నిమిత్తమో, ఏదో ఒక సమస్య నిమిత్తమో, ఏదో ఒక ఇబ్బంది నిమిత్తమో ఆ బాధని, ఇబ్బంది, సమస్యను ఎదుర్కోవడానికి మనకు తోడుగా ఎవరో ఉండాలండి. కానీ ఎవరి కొరకు తోడుగా నాకు వాళ్ళుంటారు వీళ్ళుంటారు అనుకున్నా ఎవరు ఉండరు. ఎందుకంటే అది కొంతవరకే. చివరికి వచ్చేబట్టికి, యాక్షన్లోకి వచ్చేబట్టికి, క్లైమాక్స్లోకి వచ్చేబట్టికి, కరెక్ట్గా వచ్చేబట్టికి ఏం చేస్తారు? తోడు కాస్త మూడైపోతూ ఉంటుంది. దయచేసి గమనించండి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తే ఏమో తెలుసా, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. దయచేసి గమనించండి. దేవుడు తోడుగా ఉన్నట్లయితే మరి ప్రపంచము మొత్తము కూడా నీ పాదాల కింద ఉంటుంది. ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుల ప్రేమల మా తండ్రి, మరక్షకుని వందనాలు. సర్వదగ్గర నీకు స్తోత్రాలు. ఎవరైతే తోడు కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తోడుగా నీడుగా ఉండి మీరు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. త్వరలోనే గొప్ప గాయం చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యు టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.